ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు. సొంత జిల్లాకు చెందిన న్యాయశాఖ మంత్రి సమక్షంలోనే న్యాయవాదులు వీధిన పడే పరిస్థితి రావడం దారుణమని ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షకు లీగల్ సెల్ ప్రతినిధులు, న్యాయవాదులు భారీగా హాజరయ్యారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ అందించారని, కానీ కూటమి నేతలు 10,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని నాయకులు మండిపడ్డారు. వెంటనే జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయల స్టైఫండ్ చెల్లించాలని, న్యాయస్థానాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, ఉచిత న్యాయ సేవల కోసం ప్రతి కోర్టులో లీగల్ కియోస్క్లు ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ నెలకొల్పాలని, మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల డెత్ బెనిఫిట్ అందించాలని, అర్హులైన ప్రతి న్యాయవాదికి ఉచిత ఇంటి స్థలాలు కేటాయించాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి వర్గం రోడ్డున పడాల్సి వస్తోందని విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధరల కోసం, యువత ఉద్యోగాల కోసం, మహిళలు రక్షణ కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. చివరికి న్యాయం పంచే న్యాయవాదులు కూడా తమ హక్కుల కోసం రోడ్డెక్కడం దారుణమన్నారు. సొంత జిల్లాకు చెందిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇక్కడ ఉన్నా న్యాయవాదులకు సమాధానం చెప్పేవారే కరువయ్యారని విమర్శించారు. గతంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇస్తూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఈ కూటమి ప్రభుత్వం దానిని కూడా నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే విద్యార్థులు, మెడికోలపై కేసులు పెడుతున్నారని, ఇది ఎంతో దారుణమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు న్యాయవాదుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలతో సహా గౌరవ వేతనం విడుదల చేయాలని, న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్ర స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన యువ నాయకులందరూ కూడా ఈరోజు నిరాహార దీక్ష కూర్చోవడం అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక పాలనకి అద్దం పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. ఈరోజు రైతన్నలు రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు యువకులందరూ కూడా తమకు న్యాయం చేయాలి, సరైన మార్గంలో మాకు ఉద్యోగ కల్పించాలని చెప్పేసి వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మహిళలందరూ కూడా ఈరోజు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆఖరికి న్యాయవాదులు కూడా తమకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని చెప్పేసి ఈరోజు రోడ్లు పట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించవచ్చు. ఈరోజు న్యాయశాఖ మాత్యులు ఫరూక్ గారి ఇలాకాలో నంద్యాలలో ఈరోజు న్యాయం చేయండి అని చెప్పేసి న్యాయవాదులే రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు చెరగొన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాం, ప్రజలు అడగకపోయినా సరే మేము పెంచుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ పెద్దలు తాము ఇచ్చినటువంటి హామీలు గుర్తులేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగం కాకపోయినా సరే
బయట ఉన్నటువంటి న్యాయ వృత్తి చేస్తున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి సరైన గౌరవ వేతనం కూడా లేదు. ఆ గౌరవ వేతనం ఇస్తే వాళ్ళ చదువులకు కావచ్చు, లేదా ఆఫీస్ పెట్టుకోవడానికి కావచ్చు, ఆ ఎక్స్పెండిచర్ పనికి వస్తుందని చెప్పేసి ఒక ఉన్నతమైన ఆలోచనతోటి 5,000 రూపాయలు నెలకి ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయడం చూసినాం. మేము 5,000 కాదు, మేము 10,000 ఇస్తాం మీకు, మేము డబుల్ చేస్తాం మీకు అని చెప్పేసి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి పెద్దలు ఇప్పటికీ దగ్గరగా 2 సంవత్సరాలు దాటింది, 25 నెలలు అయింది. అంటే నెలకి 10,000 రూపాయలు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి యువతకు ఈరోజు దగ్గరగా 2.5 లక్షల రూపాయలు అప్పు ఈ ప్రభుత్వం ఉందని చెప్పడంలో నేను నిజంగా ఈ ప్రభుత్వం పెద్దలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే న్యాయశాఖ మాత్యులు న్యాయం చేస్తాడేమో అని చెప్పేసి ఇక్కడ అసలు మామూలుగా అయితే మొదటిగా న్యాయవాదులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయాలి, ఎందుకంటే మంత్రి మా నంద్యాల నుంచి వచ్చినాడని చెప్పి. కానీ మంత్రి ఉన్నాడా లేడా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి నంద్యాలలో ఏర్పడింది. ఈరోజు న్యాయం చేస్తాడు అనే ఎక్కడ కూడా ఒక్కరికి కూడా నమ్మకం లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు న్యాయవాదులు సాక్షాత్తు న్యాయవాదులు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈరోజు రాయలసీమని గతంలో క్యాపిటల్ గా ఉన్నటువంటి కర్నూలుని త్యాగం చేసినటువంటి రాయలసీమ ప్రజలు, శ్రీశైలం నీటి కోసం తమ పొలాల్ని త్యాగం చేసినటువంటి రాయలసీమ ప్రజలకి న్యాయం చేయాలి, గతంలో అన్యాయమైనటువంటి ప్రాంతాన్ని న్యాయం చేయాలి అని చెప్పేసి హైకోర్టుని మా కర్నూలుకి ఇస్తే దాన్ని కూడా లాక్కెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఏదయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఎందుకంటే కర్నూలు మీకు కనపడడం లేదా? సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా రాయలసీమ నుంచి వచ్చినానని చెప్పేసి చెప్పుకుంటుంటాడు. కానీ రాయలసీమకి అన్యాయం ఎవరైనా చేసినారు ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు హైకోర్టు కావాలని అడగడం మేము చేసినటువంటి తప్ప, ఈ రోజు మీరు ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పడం మేము అడిగినటువంటి తప్ప, న్యాయవాదులకి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేసినారు, ఈ ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేయమని చెప్పి అడగడం మేము చేసినటువంటి తప్ప, ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఎంతో మంది అటువంటి తప్పుడు కేసులని ఉచితంగా వాదించి వాళ్ళకి బెయిల్ ఇప్పించినటువంటి పరిస్థితికి నేను వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రేపొద్దున వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో 10,000 రూపాయలు, అందుకే 10 వీళ్ళు పేద ప్రజల కోసం పాటుపడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి న్యాయవాదుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం గుర్తించలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు, విద్యార్థులు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఎంత కఠోరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. రైతన్నలు మా పంటకి గిట్టుబాటు ధర కల్పించమంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసి రిమాండ్కి తరలించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నిజంగా సిగ్గేస్తోంది. ఈ రోజు యువకులు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, కరెక్ట్ గా ఎగ్జామ్ నిర్వహించండి, మమ్మల్ని అన్యాయం చేయొద్దని చెప్పేసి ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మెడికల్ విద్యార్థులు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు తీసుకొచ్చినారు, దయచేసి ఆ కాలేజీలను నిర్మించండి, మాకు మెడికల్ సీట్లు పెంచండి, మా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పేసి ఈ రోజు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, ఇక్కడేమో మెడికల్ సీట్లు ఇస్తామంటే మాకు వద్దు అని చెప్పేసి తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎక్కడికి పోయినా సరే మేము అన్ని కూడా సూపర్ 6 అమలు చేసినాం, మా హామీలన్నీ నెరవేర్చినామని చెప్తున్నారే, చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏ హామీలు నెరవేర్చినారని చెప్పేసి మీరు చెప్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కనీసం ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు న్యాయవాదులు కోరికలు న్యాయంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈరోజు న్యాయశాఖ మంత్రులు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చినారా లేదా అని చెప్పేసి న్యాయశాఖ మంత్రులు మాట్లాడాలి. అవి మాట్లాడకపోగా అనవసరమైన టాపిక్లన్నీ మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా ప్రజోపయోగమైనటువంటి విషయాల గురించి మాట్లాడకపోవడం అనేది నిజంగా శోచనీయం. ఈరోజు
న్యాయవాదుల డిమాండ్లని ఈ ప్రభుత్వం ఆమోదించాలి. న్యాయవాదులకు ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చాలి. న్యాయవాదులకి ఏదైతే 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తా అని చెప్పినారో దాన్ని వెంటనే అమలు పరచాలి. పాత 2.5 లక్షల బకాయిని కూడా తిరిగి చెల్లించాలి న్యాయవాదులకు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పైపెచ్చుగా న్యాయవాదుల సంరక్షణ కోసం, న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తాము మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. 750 రూపాయలతోటి ఎన్రోల్మెంట్ ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వం 750 రూపాయల నుంచి ఒకేసారి 22,500 రూపాయలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఒక యాక్ట్ ని తీసుకురాబోతున్నారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే 750 రూపాయలు పెంచితే ఒక 100% పెంచుకోవచ్చు, డబుల్ చేయొచ్చు, ట్రిపుల్ చేయొచ్చు. కానీ 750 రూపాయలు ఎక్కడ, 22,500 ఎక్కడ అని చెప్పేసి ఈ ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మొదట ఈ యొక్క న్యాయశాఖ మాత్యుల యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి జరగడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గు ఉందనేది, ఎంతవరకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి భవిష్యత్తులో న్యాయవాదులకి గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారో అదే రకంగా భవిష్యత్తులో కూడా అండగా ఉండబోతున్నాము. భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాబోతుంది. మీరు కోరినటువంటి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా సోదరులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ పోరాటం ఇక్కడితో ఊరికే పోదు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మీ తరఫున మేము కూడా పోరాడతాము. ఈ ప్రభుత్వ పెద్దల మెడలు వంచడానికి మేము కూడా మీ తరఫున పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మీరు ఇచ్చినటువంటి హామీల్ని, మీరు ఇచ్చినటువంటి హామీల గురించి అడగడాల, మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరిస్తే చాలని చెప్పేసి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే దాని మీద మీరు ఒక కార్యరూపం దాల్చాలి. ఖచ్చితంగా న్యాయశాఖ మాత్రులు ఎప్పుడు డబ్బులు ఇస్తారో కూడా చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు పరిచి ప్రజలను కాపాడినారు. కానీ మనందరి ఆశ ఏమంటే కొత్తవాడు వస్తే ఏమో చేస్తారని ప్రజలను మోసపెట్టిన చంద్రబాబు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఏదో మభ్య మాటలు చెప్పి ప్రజలందరినీ మోసం చేయడం, దానికి లోబడి కొంతమంది పొరపాటు జరిగి ఏదో ఇస్తారు ఆశతో తప్పు చేయడం జరిగింది. కానీ రక్షణ కల్పించాల్సిన న్యాయవాదులకే రక్షణ లేదు, న్యాయవాదులను ఆదరించుకోవడం లేదు, న్యాయవాదుల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ గా ప్రతి నెల డబ్బులు ఇచ్చేవాడు, 3 సంవత్సరాలు ఇచ్చాడు యువ న్యాయవాదులు. ఎందుకంటే ప్రోత్సాహకరంగా వాళ్ళ వృత్తిపరంగా ప్రోత్సాహం కలగడానికి కోసం నిరుత్సాహపడి వృత్తి మానుకొని వేరే వ్యాపారాలు చేసుకోకుండా, వేరే ఉద్యోగాలు చేసుకోకుండా, జీవనం గడపాలంటే ఇబ్బంది అవుతుందని వృత్తి చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వారికి ప్రోత్సాహంగా 3 సంవత్సరాలు 5,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయడానికి ప్రకటించాడు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు, మైనార్టీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు, హ్యూమన్ సబ్మిషన్ అది కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇవన్నీ కూడా ఎత్తుకుపోయినాడు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎక్కడ పోయినా తెలియదు, ఏర్పాటు చేయాల్సిన మోహించి ఉన్నదాన్ని ఎత్తుకుపోయినాడు. కాబట్టి ప్రజలు మారాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తెలుసు ఈ కష్టాలు బాధలు అన్ని కూడా ఏం జరుగుతుందో సమాజంలో, ఈ ప్రభుత్వ పాలనలో మీరు కూడా ఏం చేయలేకపోతున్నారు, ప్రజలు ఏం చేయలేకపోతున్నారు, న్యాయవాదులకు రక్షణ లేదు, ఏ వ్యక్తికి రక్షణ కరమైంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సి చేసి 101 అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలో మాడవి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ గమనించండి, చంద్రబాబు పాలనలో చెప్పేది 1001, చేసేది 10% కూడా ఉండదు. కాబట్టి మరొకసారి మీరు మోసపోకుండా ఈ సమస్య పైన పోరాడి గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పే మాట వినండి, వాళ్ళు చేసే మాయ మాటలు నమ్మి మోసపోకుండా మళ్ళీ ప్రభుత్వం ఎవరైతే పనిచేశారో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం కరోనాలో ఇబ్బంది ఉన్నా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా సంక్షేమంగా అందరికీ న్యాయం చేశాడు. అటువంటి వ్యక్తిని మర్చిపోయి చంద్రబాబుకు కూటమి ప్రభుత్వం ఓటేశారు. కూటమి ప్రభుత్వ పాలన బీజేపీ వారు కానీ జనసేన పార్టీ వారు కానీ ఊరికే కూర్చొని ఏం చెప్పడం లే, ప్రజలకు హామీ ఇచ్చాము, ఈ హామీని మనం నెరవేర్చాలని ప్రభుత్వం చంద్రబాబును వారి కుమారుడు లోకేష్ ను వెంటబడి అమలు ఏర్పాటు చేయాల్సిన పోయి వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ప్రభుత్వం వచ్చారు, వాళ్ళ ఆనందంలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళే చేస్తున్నారు, ప్రజలకు సంక్షేమం పట్టిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ గమనించి, ముఖ్యంగా న్యాయవాదులకు ఈ ప్రభుత్వం ముఖ్యంగా లామినేశ్వర గారు మన నంద్యాల నుంచి ఉన్నారు, వారు కూడా గమనించి సీనియర్, వారు కూడా గమనించి న్యాయవాదుల యొక్క సమస్యను న్యాయమంత్రిగా
తొందరగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, బెనిఫిట్ పెంచడం కానీ, స్టైఫండ్ 10,000 రూపాయలు పెన్షన్ స్టైఫండ్ మాట చెప్పిన దాన్ని ఇంతవరకు 2 సంవత్సరం అయింది ఇవ్వకుండా పోవడం, దాన్ని ఇచ్చే ఏర్పాటు పెన్షన్ అందరినీ ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంది అందరికీ. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలు అమలు చేశారు. దానిలో భాగంగా ప్రతి జూనియర్ న్యాయవాదికి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ ఏదో లైబ్రరీ కొరకు ఉపయోగపడతారని చెప్పి ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవాడు. అదేవిధంగా దాదాపు 2 కోట్ల రూపాయలు మన అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. జూనియర్ న్యాయవాదుల సంక్షేమం కొరకు ఎంతో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం నాయకులంతా 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడము, కర్నూలుకు హైకోర్టు తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగినాయి. అదే కాకుండా న్యాయవాదుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. కానీ వాళ్ళ కూటమి నాయకులకు అలవాటైన తీరులోనే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు వాళ్ళు ఇచ్చే ఏ హామీని నెరవేర్చలేదు. ఏ హామీ నెరవేర్చకపోవడంతో పాటు ఇంతవరకు కనీసం దాని నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోకుండా మేమేదో మా ఒక ధర్నా చేసినప్పుడు అడిగినప్పుడు త్వరలో హైకోర్టు వస్తుంది, త్వరలో న్యాయవాదులకు పెంచుతున్నామని మాట చెప్పడం తప్ప వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. అందరికీ ముఖ్యమంత్రి గారికి, కూటమి నాయకులకు మరియు మన నంద్యాలలో ఉన్నారు లామేశ్వర్ గారు, వీరికందరికీ మా మనవి ఏమిటంటే, గత మీరు ఇచ్చిన హామీ మేరకు జూనియర్ న్యాయవాదులకు ఇస్తున్న 10,000 రూపాయలు మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ 2.5 సంవత్సరంలో భాగంగా మొత్తం 2,40,000 రూపాయలు పెండింగ్ తో పాటు వెంబడే జూనియర్ న్యాయవాదుల సంక్షేమానికి 10,000 రూపాయలు విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా కర్నూలు హైకోర్టులో బెంచ్ని కాకుండా శాశ్వతంగా హైకోర్టు ఏర్పాటు కోరుకుంటున్నాము. ఎందుకంటే రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము, కనీసం మాకు హైకోర్టును ఇస్తే కొంచెం మాకు రాయలసీమకు మీరు మేలు చేసే వాళ్ళు అవుతారు. అలాగే మరణించిన ప్రతి న్యాయవాది కుటుంబానికి 10 లక్షల రూపాయలు, అలాగే ఇల్లు లేని ప్రతి న్యాయవాదికి, అర్హులైన న్యాయవాదికి అందరికీ ఇంటి స్థలాలు, జూనియర్ న్యాయవాదుల డెవలప్మెంట్ కొరకు వాళ్ళకు ఏదన్నా వాళ్ళు నేర్చుకోవడానికి కానీ ఏదైనా సొసైటీలకు ఏర్పాటు చేసి జూనియర్ సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు మా వైఎస్ఆర్సీపీ లీగల్ రాష్ట్ర ఆదేశాల మేరకు, మా నంద్యాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజు నిరాహార దీక్ష చెప్పడం జరుగుతుంది. నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల సమస్యల పైన ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మన ప్రియతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన లానేస్తాన్ని జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 రూపాయల ఇస్తూ స్టైఫండ్ రూపకంలో ఒక 3 సంవత్సరాలు జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు చొప్పున ఆయన స్టైఫండ్ లానేస్తం కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన న్యాయవాదుల బడ్జెట్ కోసం 25 కోట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ 25 కోట్ల బడ్జెట్ మరి కేటాయించడం జరిగింది. అదేవిధంగా డెత్ బెనిఫిట్ కూడా 4 లక్షల నుండి 8 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఆయన 8 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న ఎన్నికల హామీలలో మరి కూటమి ప్రభుత్వ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో న్యాయవాదులందరికీ 5,000 నుంచి మేము 10,000 వరకు మేము జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు 2 సంవత్సరాలైనా అది అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా ఎలాంటి మరి బడ్జెట్ న్యాయవాదులకు వాళ్ళు కేటాయించలేదు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మన కర్నూలు హైకోర్టును ప్రకటించడం జరిగింది ఆయన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి లా యూనివర్సిటీని, లోకాయుక్తను, మన హ్యూమన్ రైట్స్ విద్యాలయాన్ని, అనేక రాష్ట్ర సంస్థలన్నింటినీ కర్నూలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన స్థాపించడం జరిగింది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి లానేస్తాన్ని 10,000కి ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రజల సాక్షిగా ఆయన మరి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఆ 10,000 మాట మరి పక్కన పెట్టేసి ఆయన మరి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. అదే విధంగా రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ప్రకటించడం జరిగింది మన కర్నూలులో. మరి ఆ కర్నూలు హైకోర్టు కూడా తీసేసి మేము హైకోర్టు బెంచ్ని ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ అందరి సభల సాక్షిగా ఆయన మరి ప్రకటించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా హైకోర్టు కాదు కదా, హైకోర్టు బెంచ్ కూడా ఈ రోజు వరకు కూడా మరి కర్నూలులో మరి రావడం లేదు. మన ఈ మధ్యనే మన బనానపల్లిలో మరి కర్నూలు జిల్లా న్యాయవాదులందరం కూడా మేము వెళ్ళి ఆయన కలిసి
ఈ విషయం మీద హైకోర్టు బెంచ్ విషయంలో హైకోర్టు విషయంలో మాట్లాడడంతో కూడా మాకు ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. మరి న్యాయవాదుల సంక్షేమం కోసం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాము. ఈ పోరాటానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు విజ్ఞులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా డెత్ బెనిఫిట్ ను 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా అర్హులైనటువంటి పేద మధ్యతరగతి న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా అడ్వకేట్ కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈ డిమాండ్లను పరిష్కారం చేయకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా మా లీగల్ సెల్ తరఫున మన ఉధృతమైన పోరాటాన్ని చేయవలసిందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు న్యాయవాదులు రిలే చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దాంట్లో భాగంగా మన జూనియర్ న్యాయవాదులకు వాళ్ళ కేసులు ఉండవు కాబట్టి ఫస్ట్ వచ్చిన వాటిని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన 5,000 ఇవ్వడం జరిగింది. కానీ ఈయన నేను 10,000 ఇస్తానని హామీ ఇచ్చినాడు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయినాడు. అదేవిధంగా న్యాయవాదులకు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు న్యాయాన్ని రక్షించేటోళ్ళు, ఇబ్బందులు ఉన్నటోళ్ళను కాపాడేటోళ్ళు న్యాయవాదులు అంటే అతనికి అర్థం కావడం లేదు. అసలు ఏమంటే కోర్టులు అంటే కూడా భయం లేదు, న్యాయవాదులు అంటే భయం లేకపోతే ఎట్లా ఇది? ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు జనసేన నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్. నేను ప్రశ్నిస్తానని కనీసం హామీలను కూడా ఇవ్వలేకపోతే ప్రశ్నించలేకున్నాడు. అదేవిధంగా బీజేపీ అంటున్నారు. నిన్న చూసే ఆడ నీటి పిల్లలకు కూడా స్టూడెంట్ కూడా కనీసం న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు మోడీ గారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే ప్రతి ఒక్కటి సూపర్ 6 అన్నాడు. ఒక్కటి ఇవ్వకపోయినా కనీసం మినిమం న్యాయవాదుల కన్నా న్యాయం చేయాలి కదా. జూనియర్ న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ పాపం అడ్వకేట్ గా పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఖర్చులకు కూడా ఇచ్చేదానికి కూడా ఖర్చులకు లేకుండా ఉంటే పాపం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి 5,000 ఇచ్చిన ఘనత మన వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డిమాండ్ అట్నే కర్నూలులో నేను హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కనీసం దానికి స్థలాలు కూడా సేకరించలేదు. వీళ్ళకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదు. న్యాయవాదులకు ఏం తక్కువ? న్యాయవాదిని పేరని చూస్తేనే అతనికి ఏం కావాలంటే ప్రెస్ వాళ్ళకి కానీ న్యాయవాదులకు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేను ఈరోజు స్టేజ్ ఉన్నానంటే నిజంగా చెప్పాలంటే ప్రెస్ పేపర్ నుంచి ఉన్నటువంటి నేను ప్రెస్ వాళ్ళకి అయితే కనీసం ఇంతవరకు ఏమీ లేదు. పోలీసులకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వలేదు. కానీ పోలీసులు చూసినేమో వాళ్ళకు అంత సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇంకో విషయం, ఈ రోజు ఉండే పరిస్థితి చూసి కనుక రేపు ఇంకోటి ఇది మాట్లాడకూడదేమో. రైతులైతే అసలు యూరియా లేక మందులు లేక రోడ్ల అమృత పడి ఒక్కొక్క బస్సాగా 600 లేక పెంచి ఆ బస్సాలన్నా కనీసం మార్కెట్లోకి పోతే కొనుక్కున్నామంటే కూడా మందులు లేవు. రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. నేను రేపు వచ్చే ఎలక్షన్లను మాత్రం ఖచ్చితంగా నేను గడ్డ తెచ్చడం మాత్రం 100% ఖాయం. న్యాయవాదులు ఎటు పడిందంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు. మీరు అర్థం చేసుకోవాలా. ఈ న్యాయవాదుల డిమాండ్లన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, తర్వాత మా న్యాయవాద మిత్రులందరికీ నా నమస్కారాలు. వారు ప్రారంభించిన ఈ ఉద్యమం న్యాయవాదులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ను నెరవేర్చడానికి ఆయన ముఖ్యంగా ప్రతి జూనియర్ న్యాయవాదికి 10,000 ఇస్తా అన్నారు. అది ఇంతవరకు లేదు, ఆచరణ రూపంలో ఏమీ లేదు. తర్వాత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తా అన్నారు, అది కూడా లేదు. అది కాక ఉన్న ట్రిబ్యునల్స్ హైకోర్టు నుంచి కర్నూలు నుంచి తీసుకెళ్లి అమరావతిలో పెట్టడం జరిగింది. కాబట్టి చంద్రబాబు చెప్పే మాటలను నమ్మి ప్రజలు ఎంతో మోసపోతున్నారు. ఆయన చెప్పిన వాగ్దానంలో అమలులో 50% కూడా జరగవు. ఈ సందర్భంగా మా న్యాయవాద మిత్రులందరికీ కూడా చాలా జూనియర్ న్యాయవాదులు చాలా మంది ఉన్నారు, ఈ మధ్య కొత్తగా వస్తున్నారు. వాళ్ళు ఈ ప్రొఫెషన్ లో నిలబడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈ కాంపిటీషన్ లో నిలబడాలంటే జూనియర్ న్యాయవాదులకు కొంత ఆర్థిక సహాయము వెలుసుబాటు ఒక 3 years 4 years ఇవ్వగలిగితే తర్వాత అట్లాగే వాళ్లకు పుస్తకాలకు ఆఫీస్ మెయింటెనెన్స్ కు కొంత ఆర్థిక సహాయం
ఇవ్వగలిగితే వాళ్ళు ఈ ప్రొఫెషన్ లో నిలబడగలుగుతారు. ఈ ప్రొఫెషన్ లో వృద్ధ న్యాయవాదులు అంతా కూడా రిటైర్ అయిపోతే కొత్తగా వచ్చే న్యాయవాదులు స్టఫ్ తో నిలబడాలి అంటే వాళ్ళు ఇనిషియల్ డేస్ లో కొంత ఆర్థికంగా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ప్రభుత్వము. తర్వాత ఇక్కడ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ లో ఎన్రోల్మెంట్ ఫీజు 22,500 దాదాపు 30 times పెంచినారు. అది చాలా దుర్మార్గం. 7,750 రూపాయల నుంచి 22,500 అంటే ఇది దేనికోసం చేస్తున్నారు? ఎవరి మీద వసూలు చేస్తారు? మీరేమో 10,000 వాగ్దానం చేసి ఎగ్గొట్టారు, దానికి అదనంగా పుండు మీద కారం చల్లినట్లు 7,750 రూపాయలు 22,500 ఎన్రోల్మెంట్ ఫీజు పెంచుతున్నారు. పోనీ మాకు ఏమైనా డెత్ బెనిఫిట్స్ పెంచి ప్రపోర్షనేట్ గా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంటే గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు, ఊరికే వాగ్దానాలు తప్ప ఏమీ రావు. కాబట్టి మా న్యాయవాద మిత్రులందరికీ ఈ ఉద్యమం సక్సెస్ కావాలని, ప్రభుత్వం తలొగ్గి ఈ డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున అడ్వకేట్స్ తో నిరాహార శిబిరం పెట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అడ్వకేట్స్ కు స్టైఫండ్ లేదు. లా నేస్తం అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డి జూనియర్ లాయర్లకు 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేలాగా బడ్జెట్ కేటాయించినారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి రావాలని చెప్పేసి కూటమి ఆధ్వర్యంలో జూనియర్ లాయర్లకు 5,000 నుంచి 10,000 పెంచుతానని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పేసి అధికారంలో రావడం జరిగింది. ఇప్పటికి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు జూనియర్ న్యాయవాదులకు 1 రూపాయి కూడా లా నేస్తం ఇవ్వలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ లాయర్లకు మొట్టమొదటిగా వాళ్ళకి ప్రాక్టీస్ జరగదు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇక్కడికి వచ్చి రెంటెడ్ హౌసెస్ లో ఉంటూ ఏమాత్రము ప్రాక్టీస్ లో ఆదాయం లేనందువల్ల వాళ్ళకు ఊరట కోసం అని చెప్పేసి పెద్ద మనసుతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5,000 రూపాయలు లా నేస్తం ఇవ్వడం జరిగింది. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం రావడం కోసము తప్పుడు వాగ్దానాలు చేసి 5,000 నుంచి 10,000 పెంచుతాను, నాకు ఓటేయండి అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. కానీ 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ లెక్కలు లెక్కేస్తే జూనియర్ న్యాయవాదులకు 2 సంవత్సరాల 2 నెలలకు సంబంధించి 2,60,000 రూపాయలు ప్రతి న్యాయవాదికి అప్పు ఉన్నాడు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే జూనియర్ న్యాయవాదులకు 2,60,000 రూపాయలు ప్రతి ఒక్క జూనియర్ న్యాయవాదికి వాళ్ళ అకౌంట్లోకి వేయాలని చెప్పేసి లా నేస్తాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్కరికి కేటాయించినారు, కానీ అడ్వకేట్స్ కు ఎలాంటి హెల్త్ స్కీమ్ లేదు. కాబట్టి ప్రభుత్వము అదేవిధంగా బార్ కౌన్సిల్ హెల్త్ స్కీమ్ ఒకటి పెట్టేసి అడ్వకేట్స్ హెల్త్ స్కీమ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు అడ్వకేట్స్ కొంత వయసు వచ్చిన తర్వాత మెడికల్ గా చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి హెల్త్ స్కీమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పల్లెల నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ ఇక్కడ టౌన్ లో రెంట్ కట్టాలంటే కష్టం ఉంది. కాబట్టి మేము అడ్వకేట్స్ లీగల్ సెల్ తరఫున, వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున అడ్వకేట్స్ కాలనీలు ఏర్పాటు చేసి అడ్వకేట్స్ కు ఎక్కడో చోట కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎవరికైతే టౌన్ లో హౌసెస్ లేవో వాళ్ళకు హౌస్ పట్టాలు ఇచ్చేసి అదొక కాలనీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ లీగల్ సెల్ జిల్లా కమిటీ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నిరాహార దిశ కూర్చున్న అందరికి నా నమస్కారములు. ఇప్పుడు ఢిల్లీ నిరాహార దిశ ఎందుకు ఏర్పాటు చేసినామంటే, మేము జూనియర్ అడ్వకేట్స్ కి లాస్ట్ ఇయర్ జగన్ ఉన్నప్పుడు 5,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము 10,000 ఇస్తానండి, ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లనే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తా అన్నారు, కానీ ఒక బెంచ్ టేబుల్ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ అడ్వకేట్స్ కి ఇంటి స్థలం కేటాయించి అడ్వకేట్స్ కాలనీ ఏర్పాటు చేస్తా అన్నారు, కానీ అడ్వకేట్స్ కాలనీ కూడా ఏర్పాటు చేయలేదు. అట్లనే లీగల్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేయాలని జూనియర్ అడ్వకేట్స్ కి అండ్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఏంటంటే అడ్వకేట్స్ కి కర్నూలు జిల్లా డివిజన్ కాకుండా నంద్యాల జిల్లా డివిజన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం మేము. అట్లనే ఏదైనా మెడికల్ దాని గురించి అడ్వకేట్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను.